नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। एमएलसी वसवराज सरैया ने कहा कि मिसेस सोनिया गांधी एक ऐसी महिला हैं जिन्होंने देश के लिए अपने परिवार को कुर्बान कर दिया और उन्हें किसी चीज की उम्मीद नहीं थी। उन्होंने पार्टी के नेताओं से उनकी उम्मीदों को पूरा करने के लिए आगे बढ़ने को कहा। पूर्व एआईसीसी प्रेसिडेंट सोनिया गांधी के जन्मदिन के मौके पर वरंगल के पोचम मैदान जंक्शन में कांग्रेस पार्टी के नेताओं ने बड़े जोश के साथ उनका जन्मदिन मनाया, केक काटा और गरीब लोगों को खाना बांटा। वरंगल डिस्ट्रिक्ट डीसीसी प्रेसिडेंट मोहम्मद अयूब, एमएलसी वसवराज सरैया, पूर्व डिस्ट्रिक्ट प्रेसिडेंट एराबल्ली स्वर्णा, डिस्ट्रिक्ट लीडर गजल्ला लिंगमूर्ति, सदानंद, महिला लीडर सुनीता राजिता, सपना और अन्य लोगों ने प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर एमडी अयूब, वसवराज सरैया, एराबल्ली स्वर्णा ने कहा कि मिसेस सोनिया गांधी एक ऐसी महिला हैं जिन्होंने देश के लिए अपने परिवार को कुर्बान कर दिया और उन्होंने पार्टी के नेताओं से उनकी उम्मीदों को पूरा करने के लिए आगे बढ़ने को कहा। చాలా క్లియర్గా చెప్పింది. కనీసం 3-4 గంటలు మాట్లాడింది. ఆ రోజు నిర్ణయించింది తెలంగాణ ప్రజలు మనోద్భావానికి దెబ్బతీయకుండా మనోధైర్యం కల్పించాను. మీరు తెలంగాణ ఇచ్చి తీరుతున్నాం, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని సోనియా గాంధీ మనకు చెప్పినప్పుడు మేము చాలా ఆనందించాం. ఇదే విషయం కూడా ఢిల్లీలో ఏఆర్ రామోస్ గారు, హైదరాబాద్లో విమానాశ్రయంలో నేను చెప్పడం, దాని తర్వాత వెంటనే మన రాష్ట్రంలో ఉన్న అఖిలపక్ష కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ సోనియా గాంధీ మాట విషయాన్ని మరి ఆనాడు మాటలు నింపుకున్న ఘనత అది కాంగ్రెస్లో ఉన్న గాంధీ కుటుంబానికి చెందుతుంది తప్ప ఇంకేం లేదు. త్యాగాల పార్టీ, త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల కోసం త్యాగం చేసింది, ఆమె భర్త గారు దేశం కోసం త్యాగం చేసింది, ఆమెకు దేశం కొరకు, దేశ సమైక్యత కొరకు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా సంక్షేమం ఉండి బయటికి రావాలంటే ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిని దేశ ప్రధానమంత్రి చేస్తే దేశం బాగుపడుతుంది. నేను ప్రధానమంత్రి అయ్యాక దానికన్నా అని వెంటనే మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆమె నీతి నిజాయితీ దేశ ప్రజల పట్ల, అట్టడుగు వర్గాల ప్రజల పట్ల ఎంత విశ్వాసం నమ్మకం ఉందో ఆ తల్లి చూస్తే తెలుస్తుంది. మరి అలాంటి తరుణంలో ఈనాడు పెద్ద ఎత్తున అమ్మగారి జన్మదినోత్సవం చేసుకుంటాం. వారికి అందరూ కూడా సుఖశాంతులు ఉండాలని, ఆరోగ్యం బాగుపడి ఈ దేశ సమగ్రత కొరకు, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కొరకు, ఈ దేశంలో అధికార పార్టీ ఉన్న బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సరైన సూచన సలహాలు ఇవ్వాలని వేడుకుంటూ వారి జన్మదినం మనం అమ్మ భద్రకాళి అమ్మ ఆశీస్సులు ఉండాలని ఈ అవకాశం కల్పించిన జిల్లాకు తెలంగాణ ప్రదాత, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో వరంగల్ కాంగ్రెస్ పక్షాన ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్లు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచ భాగాన్ని అగ్రగామి నిలుపడం వల్ల భారతదేశ ప్రతి పౌరుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు. అదేవిధంగా తెలంగాణ కోసం ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే చెల్లించిన సోనియా గాంధీ గారు ఇలాంటి కడుపు కోత ఇంకా ఏ తల్లికి జరగవద్దని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచికి పెట్టుకోబోదని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన మహా గొప్ప వ్యక్తి సోనియా గాంధీ గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకల్ని మా ఆధ్వర్యంలో జరగడం నిజంగా కూడా మేము ధన్యులం. ఆ తల్లి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండి ఇంకా మంచి మంచి నిర్ణయాలతోటి భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ తల్లికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మాటలలో లేనివి ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు కూడా ప్రచారం చేస్తారు. ప్రతి కార్యకర్త కూడా దాంట్లో స్పందించాలి. వాళ్ళని తిప్పి కొట్టిన రోజే మనం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ప్రజలలోకి చేరుకుంటాయని నమ్మకం మనకు ఉంది, విశ్వాసం ఉంది. మీరందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. పేదవాళ్ళను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటి. హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను, మైనార్టీ వర్గాలకు ప్రాముఖ్యత ఇస్తుంది అని ఇక్కడ ఆయువును చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఆయువును ఉంచినట్టే ఇక్కడ మైనార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆయువుని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఇది జిల్లా అధ్యక్ష పదవి అంటే మామూలు కాదు, ముళ్ళ కిరీటం. దీన్ని పెట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి ఆయువు కూడా కష్టపడతాడని నేను అనుకుంటున్నా.